హాయ్ దిస్ ఇస్ సంధ్య. లైఫ్లో చాలా మందికి కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయి ఉంటాయి కదా. అందులో ఒకటి ఏంటంటే, అరే అసలు నేను అమ్మాయిని ఎన్నిసార్లు పొగిడినాను, ఎంత మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చినాను, ఎంత హార్ట్ఫుల్గా అభినందించినా అరే అవన్నీ మర్చిపోయింది. అప్పుడెప్పుడో నెగిటివ్గా అన్న ఒక్క మాట ఇన్నేళ్లు గుర్తుపెట్టుకుంది. నో 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 షీఈస్ నాట్ కరెక్ట్, హీఈస్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి మనం అవతల వాళ్ళ మీద ఒక బ్రాండ్ వేసేస్తూ ఉంటాం. కానీ వాళ్ళు ప్రశంసలను తొందరగా మర్చిపోయి నెగిటివ్ మాటలను ఇన్నేళ్లు గుర్తుపెట్టుకుంటున్నారు అంటే అది వాళ్ళ తప్పు కాదు, అమిగ్డలా తప్పు. అమిగ్డలానా వాడేవుడు అంటారా? చెప్తా. కొన్ని పరిశోధనల ప్రకారం మన మెదడు అనేది నెగిటివ్ మాటలను ఎక్కువ కాలం స్టోర్ చేసి పెట్టుకుంటుంది. మెదడులో ఇన్బిల్ట్గా ఒక రక్షణ వ్యవస్థ ఉంటుంది. రాబోయే ప్రమాదాన్ని ముందుగానే గ్రహించే విధంగా ట్రైన్ చేయబడి ఉంటుందన్నమాట. సో మనకు నెగిటివ్ మాటలు, విమర్శలు, అవమానాలు జరిగినప్పుడు మెదడులోని అమిగ్డలా అనే భాగం యాక్టివేట్ అయి ఆ మాటలను మినిమం 20 ఏళ్ళు గుర్తుపెట్టుకునే విధంగా అక్కడ యాక్టివేట్ అవుతుంది అమిగ్డలా. సో అందుకని వాళ్ళు అన్నేళ్ళు ఆ మాటలను గుర్తుపెట్టుకుంటారనమాట. మనుషులందరిలో ఉంటుంది ఈ మెకానిజం. సరే మరి ప్రశంసలు ఎందుకు ఈ అమిగ్డలా గుర్తుపెట్టుకోదు అని అంటారా? ఎస్, అదేంటంటే ప్రశంసలు వచ్చినప్పుడు, పొగడ్తలు వచ్చినప్పుడు మెదడు అనేది చాలా సేఫ్గా ఫీల్ అవుతుందన్నమాట. ఎలాంటి డేంజర్ లేదు అని చెప్పేసి సేఫ్ సిగ్నల్స్ మెదడుకి అందుతాయి. సో అందుకని మినిమం 2 వారాలు లేదా 3 వారాలు మాత్రమే ఆ ప్రశంసలను గుర్తుపెట్టుకుంటుంది మెదడు. ఆ తర్వాత అవి ఆటోమేటిక్గా వానిష్ అయిపోతాయి. సో అవతల వాళ్ళు ఇలా చేస్తున్నారంటే అది వాళ్ళ తప్పు కాదు. మెదడులో ప్రతి మనిషిలో ఆటోమేటిక్గా ఈ మెకానిజం అనేది ఉందన్నమాట. సో ఇవాళ మీరు కొత్త విషయం తెలుసుకున్నారు కదా. మీరు తెలుసుకుంటే సరిపోతుందా? మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.